నమస్కారం 69 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా అంబట్పల్లి గ్రామంలో ముత్తారం మండలం జెడ్పీటీసీ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం. పెద్దపల్లి జిల్లా అంబటిపల్లి గ్రామంలో శ్రీపాద ట్రస్ట్ మరియు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్వర్గీయ నల్లబోతుల రామక్క మరియు పోలం కిష్టయ్య స్వామి స్మారక 5 మండలాల వాలీబాల్ టోర్నమెంట్ను ముత్తారం జెడ్పీటీసీ సభ్యులు శ్రీ చొప్పరి సదానందం గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విలాసరావు, శ్రీధర్బాబు యువసేన జిల్లా అధ్యక్షులు గాదె నరేష్, మహదేవపూర్ సర్పంచ్ కోట రాజబాబు మరియు నాయకులు, క్రీడాకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీను బాలి వచ్చే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈరోజు కీర్తిశేషులు నల్లబోతుల రామక్క మరియు పోలం కృష్ణస్వామి గారులకు సంబంధించి దళిత అణగారిన వర్గాలకు సంబంధించిన వారిని గుర్తించి గౌరవించి ఈరోజు మీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇస్తుంది, రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబానికి న్యాయం చేస్తుంది అని చెప్తూ గౌరవనీయులు శ్రీధర్ బాబు గారి ఆదేశాలనుసారం ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత స్వర్గీయ శ్రీపాదరావు గారి ట్రస్ట్ పేరు మీద ఈరోజు ఈ యొక్క కార్యక్రమం దళితులు బలహీన వర్గాల వారిని పేరుతో చేయడం చాలా అభినందనీయం. ఈరోజు అంటే సూటిగా అడుగుతున్నా, 4 సంవత్సరాల దగ్గరికి వస్తుంది, కనీసం ఒక ఎకరం భూమి ఈ ప్రాంతంలో పంపిణీ చేసిన దాఖలాలు ఉన్నాయా అనేది నేను ఈ సమావేశం సాక్షిగా నేను సూటిగా అడుగుతున్నా. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలలో ప్రజల బతుకులు చాలా బాధాకరంగా ఉన్నాయి. రోడ్లు లేవు, వారికి డెవలప్మెంట్ ఏం లేదు అనే విధంగా చాలా మార్లు ఆలోచన చేసి అప్పుడు శ్రీపాదరావు గారు, శ్రీధర్ బాబు గారు మారుమూల ప్రాంతాలలో వెలుగు రేఖలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతి గిరిజనులు వ్యవసాయం చేసుకోవాలి, ఆర్థికంగా నిలదొక్కాలనే ఉద్దేశం కొద్దీ చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ఏ గ్రామంలో పోయినా, ఎక్కడికి పోయినా దళితులను, గిరిజనులను పట్టించుకున్న పాపాన ఇప్పుడున్న అధికార పార్టీకి సంబంధించిన నాయకులు